అండి మామిడి రవ్వ పులిహోరకండి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఫస్ట్ కొంచెం మీకు టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇదిగోండి వాటర్ మగ్గుతున్నాయి కదండి, రవ్వ వేసేసుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునండి, మూత పెట్టేసుకుందామండి. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇదిగోండి దగ్గరికి వచ్చింది కదండి, కట్టేసుకుందామండి. కొంచెం మూత పెట్టి ఉంచేయండి. ఇందులోపల మనం తాలింపు వేసుకుందామండి. తాలింపుకి రెడీ చేసుకుందామండి. తీసి పక్కన పెట్టుకున్నామండి. పొడి పొడిలాడుతుందండి, అందుకనే పక్కన పెట్టుకున్నాము. ఇదిగోండి తాలింపు రెడీ చేసుకున్నామండి. పల్లీలు, దేనికైనా సరే తాలింపే అందమండి మెయిన్. ఇదిగోండి తాలింపుకి అన్నీ పెట్టుకున్నామండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. శనగపప్పు అండి. పులిహోర అంటే శనగపప్పు లేకపోతే బాగుంటుందండి చెప్పండి, అనుకుని కొంచెం నానబెట్టుకుని వేసేసుకున్నాము. ఇదిగోండి మినపప్పు మర్చిపోయానండి, అసలే కమ్మదనం వచ్చింది. ఇదిగోండి పసుపు వేసుకున్నామండి. ఇది సీజన్ కదండి, అందుకనే మామిడికాయలు వేసి చూపిస్తున్నాం అండి. అన్ని మామిడికాయలు వేసిన వంటలు. కొంచెం ఇంగువ కూడా వేసామండి. అదిగోండి మామిడికాయ తొక్కు కూడా వేసేసుకుందామండి. మామిడికాయలాగా కొంతమంది పులుపు ఎక్కువ తింటారండి, కొంతమంది పులుపు తక్కువ తింటారండి. నేను పులుపు తక్కువ తింటాం కదండి, అందుకని ఒక మామిడికాయ తీసుకున్నాం, చిన్న మామిడికాయ. రవ్వ వేసేసుకుందామండి, వేగిపోయినాయి కదా. ఇదిగోండి బాగా కలిపేసుకున్నామండి. చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో. మీ దగ్గర మామిడికాయ లేకపోతే కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. ఇది మామిడికాయ సీజన్ కదండి, అందుకని మామిడికాయ యూజ్ చేసుకుంటున్నామండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి ఎంత ఇష్టంగా తింటారండి. బయట ఫుడ్ తింటే ఏముందండి, ఫుల్ ఆయిల్ వేసేస్తారండి. మనకైనా సరే ఫేస్కి అన్నిటికి పింపుల్స్ అవి వచ్చేయడం తప్ప ఇంకేం ఉండదండి. అందుకని ఇలా చేసుకుని తినండి, సూపర్ ఉంటుందండి.